నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదరా? దెబ్బలేమన్నా తగిలాయా? అమ్మా సిరి, నీకేం కాలేదు కదా? నీకేమన్నా దెబ్బలేమన్నా తగిలాయా? రే క్రిష్, దెబ్బలేమన్నా తగిలాయా? ఏం కాలేదు నాన్న. బాబు, ఎందుకమ్మా ఇలా చెప్పకుండా అడుగుకొచ్చేసినారు? మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? అరే క్రిష్, ఏంట్రా ఇది? ఎవరికి చెప్పా పెట్టకుండా ఈ అడవిలోకి వచ్చేసారేంటి? బ్యాట్మ్యాన్, తప్పంతా నాదే బ్యాట్మ్యాన్. సారీ బ్యాట్మ్యాన్. మా అమ్మ తిరిగి రావడం కోసం ఈ అడవిలో ఉన్న గుడిలో ముడుపు చెల్లించి పూజ చేపిస్తే మంచిదంట. అందుకే నేను సిరి ఇద్దరం వచ్చాం. రై, పూజ లేదు, ముడుపు లేదు. వెంటనే ఇంటికి వెళ్దాం, పదండి. నాన్నా, ఏంజెల్ ఆంటీ కోసం ఈ ముడుపు చెల్లిస్తే ఏంజెల్ ఆంటీ ఖచ్చితంగా తిరిగి వస్తుందంట. ప్లీజ్ నాన్న, పూజ చేసిన తర్వాత ఇంటికి వెళ్దాం. లేదు, జరిగింది చాలు. మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్యాట్మ్యాన్, ప్లీజ్ బ్యాట్మ్యాన్, మా అమ్మ కోసం ఇంత రిస్క్ తీసుకున్నాం. దయచేసి ఇప్పుడే వెళ్ళిపోదామని చెప్పొద్దు బ్యాట్మ్యాన్. వేరు బాబు, ఆ అభయాంజనేయ స్వామి గుడి చాలా శక్తివంతమైనది బాబు. బాబు చెప్పినట్టు కృష్ణబాబు వాళ్ళ అమ్మ పేరు మీద ముడుపు చెల్లించి పూజ చేస్తే ఖచ్చితంగా బాబు కోరిక నెరవేరుతుంది బాబు. సరేలేండి విహారీ గారు, ఇక్కడి దాకా వచ్చాం కదా, గుడి కూడా ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఉందని మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పదండి, గుడికి వెళ్దాం. ప్లీజ్ బ్యాట్మ్యాన్. సరే, పదండి వెళ్దాం.